యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మరొకసారి మీకు దేవుని యొక్క ఆశీస్సులు, దేవుని యొక్క ఆశీర్వాదాలు కలుగునుగాక. ఆమేన్. దేవుని యొక్క దీవెనలు మీకు మెండుగా కలుగునుగాక. నా ప్రియ సహోదరి సహోదరులారా, మరొకసారి దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ధన్యత దేవుని వాక్యాన్ని ధ్యానించడం. ఈ ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించలేకపోవటానికి సాతాను తీసుకొని వచ్చే కార్యక్రమాలు, సాతాను తీసుకొచ్చే సమస్యలు, వాటిని బట్టి మనం గమనిస్తే ఈరోజు ఆ అంశాన్ని మనం ధ్యానించబోతున్నాం. ప్రకటన గ్రంథంలో వేల సంవత్సరాల క్రితమే దేవుడు చెప్పాడు. ఏమనంటే పెర్గమ సంఘానికి చెప్తున్నటువంటి మాటలే ఇవి. ఒకసారి ప్రకటన గ్రంథము మనం గమనిద్దాం. ప్రకటన గ్రంథంలో దేవుడు చెప్తున్నటువంటి మంచి మాటలు మనం గమనిస్తే దేవునికి మన పట్ల ఎంతో పెద్ద ప్రణాళిక ఉంది అని మనకు అర్థమవుతుంది. ఈ పెర్గమ సంఘంలో దేవుడు చెప్తున్నటువంటి మాట 12వ వచనం నుంచి మనం గమనిద్దాం. పెర్గములో ఉన్న సంఘపు దూతకి ఇలా వ్రాయుము, వాడైన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏవనగా, సాతాను సింహాసనం స్థలములో నీవు కాపురం ఉన్నాయని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలంలో నాయందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిప అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నాయందు విశ్వాసమును విసర్జింపలేదనియో నేను ఎరుగుదును. అయినను నేను మీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి వచ్చినది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును జాగ్రత్తము చేయునట్లును ఇశ్రాయేలీయులకు ఉరి మని బాలాకు నాకు నేర్పిన బిలాము బోధను అనుసరించు వారును నీలో ఉన్నారు. ఇది మనం గమనించాల్సినటువంటి ఈరోజు అంశం. దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ, సాతాను సింహాసనం ఉన్న చోట నీవు ఉన్నావని నేను ఎరుగుతున్నాను. సాతాను తన యొక్క సింహాసనము మన మధ్యలో ఉంది. సాతాను మొదటిగా ఇంకొకసారి మనం గమనిస్తే చాలా గొప్ప విషయం ఒకటి అంటే, సాతాను సింహాసనము ఎక్కడుంది అంటే మన మధ్యలోనే మనతో ఉన్నాడు. దేవుడు మనతోనే ఉన్నాడు కదా. బైబిల్ ఒక మాట అంటుంది, ప్రకటన గ్రంథము, ఇదిగో దేవుని రాజ్యం మనుషులతో కూడా ఉంది అని. ఒకవైపు దేవుని రాజ్యం మనతో కూడా ఉంది, ఇంకొక వైపు సాతాను రాజ్యం కూడా మనతోనే ఉంది. అదే ఇక్కడ చెప్తున్నటువంటి మాట, ఇదిగో సాతాను సింహాసనం ఉన్న చోట నీవు కాపురం ఉన్నావని, నీవున్న చోట సాతాను కాపురం ఉన్నాడని నేను ఎరుగుదును. ఇది దేవుడు ఈ వాక్యముల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. సాతాను సింహాసనం ఎక్కడ? మనలో కూడా ఉంది. మన మధ్యలో కాదు, మనలో కూడా ఉంది. వాడు మనలోనికి ప్రవేశిస్తాడు. మనలోనికి ప్రవేశించి తిష్ట వేసుకుని కూర్చుంటాడు. మన మధ్యలో మనలో ఆయన తన కార్యక్రమాలన్నీ జరిగిస్తూ వస్తాడు. ఎలాంటి కార్యక్రమాలు చేస్తాడు? పాపము అంటే ఏంటి? మనకు తెలిసిన విషయమే. పాపం అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞ ఎవరు అతిక్రమిస్తారో వారు పాపం చేస్తున్నట్లు బైబిల్ చెప్తున్నటువంటి మాట. అయితే మనం గమనించాల్సింది ఏంది? వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది కదా, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమ పొందలేకపోతున్నారు. అంటే ఇప్పుడు మనుషులు పాపం ఉందనే సాతాను సింహాసనం ఉందన్నట్లా లేనట్లా? ఉంది. సాతాను సింహాసనము మనుషులతో కూడా ఉంది, దేవుని రాజ్యము మనుషులతో కూడా ఉంది. రెండు మనలోనే ఉన్నాయి. కానీ ఎక్కువ మనం దేనికి స్థానం ఇస్తామంటే సాతానుకే అవకాశం ఇస్తాం, సాతానికే స్థానం ఇస్తాం, సాతానుతోనే మాట్లాడతాం, సాతానుతోనే జీవిస్తాం, సాతానుతోనే మన కార్యకలాపాలు జరిపిస్తూ ఉంటాం. ఇది సాతానుకు మనకు ఉన్నటువంటి ఒక పోరాటం. అంత ఈజీగా వదలడు మన సాతాను. అంత ఈజీగా మనల్ని మోసగించడానికే ప్రయత్నం చేస్తాడు. వాడి పని ఏంటంటే మనల్ని మోసగించడమే వాడి పని. వాడి పని ఏంటంటే మనల్ని మోసగించి మనల్ని మన జీవిత ప్రయాణంలో నుంచి, మన విశ్వాస ప్రయాణంలో నుంచి తప్పుదోవ పట్టించడమే వాడి పని. అందుకే దేవుడు అంటున్నాడు, సాతాను సింహాసనం ఉన్న చోటు నీవు ఉన్నావని నాకు తెలుసు. కారణం ఏంటంటే వాడి యొక్క ఆలోచనలు మనల్లోకి వచ్చేస్తాయి.
వాడి ప్రవర్తన మనలోనికి వచ్చేస్తాయి, వాడి తలంపులు మనలోనికి వచ్చేస్తాయి, వాడి కార్యక్రమాలు మనలోనికి వచ్చేస్తాయి. మనలోనికి వచ్చేసి మనల్ని చిత్రహింసలు చేస్తూ ఉంటాడు. చిత్రహింసలు అంటే ఒకవైపు ఏమో మనము దేవునికి లోబడాలని మన మనస్సు మనతో చెప్తున్నప్పుడు, మనలోనికి వచ్చేవాడు మనకి ఇష్టమైనటువంటి ఈ లోకానుసారమైనటువంటి ఆలోచనలు, ఈ లోకానుసారమైనటువంటి క్రియలు, తలంపులు తీసుకొచ్చి మనలో పోటాపోటీగా ఏది చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉంటాయి. బైబిల్ అదే కదా చెప్తుంది. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే ఒకసారి మనం చూస్తాం గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తాము 19వ వచనం, 5వ అధ్యాయం 19వ. శరీర కార్యములు స్వచ్ఛమైనవి. శరీర కార్యములు ఎలాంటివంట? చాలా స్పష్టమైనవి. అవి ఎన్ని? దాదాపుగా 23 చెడు, కామము, క్రోధము, మదమాశ్చర్యాలు, లేదా అర్షద్వర్గాలు అంటారు కదా. ఇవన్నీ కూడా ఈ 24, 23 చెడు గుణాలకి మనిషిలోనికి తీసుకొచ్చేస్తాడు సాతాను. ఈ చెడు గుణాలు మనిషిలోనికి తీసుకొచ్చేసి ఏం చేస్తాడంట? మనిషిని అపవిత్రం చేస్తాడు. వీడు చేసే పని అది. మనిషిని అపవిత్రం చేస్తే అయిపోతుంది. మనిషి అపవిత్రం అయిపోతే ఇప్పుడు మనిషి ద్వారా చేయించేది ఏంటంట? పాపము. మనిషిలోనికి వచ్చి మనిషితో పాపం చేయిస్తాడు. మళ్ళీ మనిషి మీద ఏం చేస్తాడు? వీడు నేరం మోపుతా వస్తాడు. వాడి పని అదే. వాడు ఏం చేస్తాడంటే మనిషిలోనికి వచ్చేసి మనిషిని ప్రేరేపిస్తాడు. ఇది చేస్తే ఎంత బాగుంటుందో, ఇది చేస్తే ఎంత సుఖంగా ఉంటుందో, ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత ఎంజాయ్మెంట్ ఉంటుందో అని చెప్పేసి చేయిస్తాడు మనిషితో. అది చేసిన తర్వాత దేవుని దగ్గరికి పోయి నిలబడి ఏం చెప్తాడంట? నేరారోపణ వేస్తాడు. మన మీద నేరం మోపుతా వస్తాడు. ఏమంట? జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇక్కడ సాతాను మనలను పాపం చేయించుటకు ప్రేరేపించి మన మీద నేరారోపణ చేయువాడు. సాతాను ఏం చేస్తాడంటే మనల్ని ప్రేరేపిస్తాడు నేరం చేయమని. ఎందుకంటే మనం ఎక్కడున్నాము? వాడి రాజ్యంలో ఉన్నాము, వాడి సింహాసనం దగ్గర ఉన్నాము. మన చుట్టూ అని సింహాసనం ఉంది, మన చుట్టూ రాజ్యం ఉంది. ఈ భూమి వాడి రాజ్యం అన్నమాట. అందుకే ఇహలోక దేవతలు అంటాడు పౌలు. ఈ లోక దేవతలు ఎందుకంటాడు పౌలు అంటే వాడి రాజ్యంలో మనం ఉన్నాం. అంతేకాదు ఈ భూమి మీదకి వాడు త్రోయబడ్డాడు. లూకాసు సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో చెప్తారు. సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట నేను చూచితిని. సాతాను ఎలాగొచ్చాడంట భూమి మీదకి? మెరుపు వలె ఒక స్పీడ్గా వచ్చేసాడు అనమాట. చాలా స్పీడ్గా ఈ భూమి మీదకి పదిరోయబడ్డాడు. అందుకే కదా దేవుడు అంటాడు, తేజో నక్షత్రమా, వేకు చుక్క, నువ్వు ఎట్లా నువ్వు అతి ఉన్నతమైన సింహాసనాల నుంచి పడిపోయబడ్డావు. ఈ సాతాను అత్యున్నతమైన సింహాసనంలో నుంచి ఎక్కడికి? భూమి మీదకి త్రోయబడ్డాడు. దేవుని తర్వాత సాతానుకే దేవుడు ఆ యొక్క ఘనతనిచ్చాడు. కానీ ఆ సాతాను ఏం చేశాడంటే నేను దేవునితో సమానుని అనుకున్నాడు, ఎక్కుదని అనుకున్నాడు. దేవుని చేత ఓడిపోయి త్రోసివేయబడ్డాడు అని వాక్యము మనకు తెలియజేస్తుంది. అందుకే ఇక్కడ ఉన్నాడు సాతాను. అందుకే మనల్ని మోసగిస్తాడు సాతాను. అందుకే మనల్ని ప్రేరేపిస్తాడు సాతాను. అందుకే మన చేత పాపం చేయిస్తాడు. అందుకే దేవుడు అంటున్నాడు, సాతాను సింహాసనం ఉన్న చోట నీవు ఉన్నావు అంటే ఇంకా మన మీద ఎంతటి ప్రయోగాలు చేస్తూ ఉంటాడు సాతాను, ఎంతటి అక్రమాలు చేస్తూ ఉంటాడు సాతాను, ఎంత దోపిడీలు చేస్తూ ఉంటాడు, ఎంత హత్యలు చేస్తూ ఉంటాడు మన మీద. మనము వాడి మాట వినకపోతే వాడు మన మీద ఎంతటి కార్యమైనా చేస్తాడు. వాడికి మనం లోబడకపోతే వాడు ఏ కార్యం చేయటానికైనా ఏ మాత్రం ఎన్నుకనేవాడు కాదు. అంతటి జ్ఞానవంతుడు, అంతటి ధైర్యవంతుడు, అంతటి పరాక్రమశాలి వాడు ఈ లోకంలో. దేవునితో పోలిస్తే వాడు తక్కువే. కానీ దేవునికి కాదు కదా, ఈ లోకంలో వాడు పరాక్రమైన వాడు, ఈ లోకంలో జ్ఞానవంతుడు, ఈ లోకంలో వాడికి శక్తి ఉంది.
అందుకే దేవుడు అంటున్నాడు, వాని రాజ్యంలో నువ్వు ఉన్నావు, వాని సింహాసనం దగ్గర నువ్వు ఉన్నావు. ఇదంతా వానిదే. ఈ ఈ ఈ రాజ్యము వానిది కాబట్టి వాని యొక్క ప్రయోగాలు, వాని యొక్క కుట్రలు, వాని యొక్క ఆలోచనలన్నీ నెరవేరుతాయి. అందుకే దేవుడు అంటున్నాడు, వాడి యొక్క సింహాసనం ఉన్న చోట నీవు ఉన్నావని నేను ఎరుగుదును. మనమంతా కూడా దేవుని యొక్క ఉన్నతమైనటువంటి మార్గంలోకి పిలువబడిన తరువాత సాతానుకు అది ఇష్టం ఉండదు. దేవుని మార్గంలో నడవాలన్నా, దేవుని కార్యం చేయాలన్నా, దేవుని కార్యం చూడాలన్నా వాడికి ఎంత మాత్రం కూడా ఇష్టం ఉండదు. వాడి పని అంతా ఏంటంటే మనం పాపం చేస్తూ జీవించాలి, పాపంలోనే చనిపోవాలి, పాపంలోనే బ్రతకాలి, పాపంలోనే పాతి పెట్టుబడి నరకానికి వెళ్ళాలి. అది వాని పని, ఆలోచన. వాని యొక్క ఆలోచన అంతా కూడా మనము దేవుని రాజ్యంలో ఉండకూడదు. అది వాని ఆలోచన. దేవుని బిడ్డలుగా మనము ఉండకూడదు అని వాని ఆలోచన. అయితే మనం గమనిస్తున్నాం, సాతాను మనల్ని ప్రేరేపించేవాడు. సాతాను ఎలాంటి వాడంట? ప్రేరేపిస్తాడు. ఇంకో మాట కూడా మనం గమనిద్దాం, చూడండి 13వ వచనం. నాయందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయి అంతిప అనువాడు మీ మధ్యను చంపబడిన దినములో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జించలేదని నేను ఎరుగుదు. ఈ పెర్గం సంఘము 100వ సంవత్సరం నుంచి 130 సంవత్సరం మధ్య కాలంలో కట్టబడింది. ఈ పెర్గం సంఘములో దాదాపుగా చాలా శ్రమలు వచ్చాయి. అప్పుడు ఈ యొక్క పెర్గం సంఘము అప్పుడప్పుడే ప్రబలుతున్న సమయం అది. ఆ కాలంలో ఎవరున్నారు? పరిపాలన ఎవరు చేస్తున్నారంటే రోమీయులు పరిపాలన చేస్తున్నారు. రోమీయులు పరిపాలన చేస్తున్నప్పుడు ఆ ప్రాంతంలో 2 సూర్య దేవాలయాలు, సూర్యునికి దేవాలయాలు కట్టారు వాళ్ళు. ఎందుకంటే రోమీయులు ఆరాధించే దైవం సూర్యుడు కదా. ఈ సూర్యునికి చాలా పెద్ద దేవాలయాలు 2 కట్టించారు. ఆ దేవాలయాలు కట్టించబడినప్పుడు వారి మీద ఎంతగానో దోపిడీలు జరిగాయి, వారి మీద ఎంతగానో హింసలు జరిగాయి, మానభంగాలు జరిగాయి, హత్యలు జరిగాయి. కానీ ఎంత మాత్రం కూడా వీళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టారు. మనం చాలాసార్లు ముందు పాఠంలో మనం అనుకున్నాం కదా, వాళ్ళ ఆస్తులు కోల్పోయారు, వారి ప్రాణాలను పణంగా పెట్టారు, ప్రాణాన్ని వదులుకున్నారు, కానీ దేవుణ్ణి విడిచిపెట్టారు. సో ఇది మనము చాలా సంతోషంగా చెప్పుకోవాల్సినటువంటి మాట. ఆనాడు ఆ సంఘం అలా ఉంది కాబట్టి ఈనాడు కూడా మన మీద హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయి, మన మీద దోపిడీలు జరుగుతున్నాయి, మన మీద నిందలు పడుతున్నాయి, మన మీద అనవసరమైనటువంటి కేసులు పెడతా ఉన్నారు. మనం ఏదేదో చేయకపోయినప్పటికీ కూడా మన మీద అనేక నిందలు మోపుతున్నారు, అవమానపరుస్తున్నారు, చివరికి ప్రాణహాని, చంపేస్తున్నారు. మనం చూస్తున్నాం ఈరోజు తెలుగు 2 రాష్ట్రాల్లో పగడాల ప్రవీణ్ గారి హత్య ఎంత చూసారా, ఎంత అలజడి చేస్తుందో. ఒకవైపు విశ్వాసులు, మరొక వైపు గవర్నమెంటు, మరొక వైపు పోలీస్ శాఖ, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి విషయాలు చెప్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ప్రవీణ్ పగడాల గారు మందు దాగి డ్రైవ్ చేశాడని, ఆయన ఆల్కహాల్ తీసుకున్నాడని, మద్య బాటలు కొన్నాడని, ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకు నిజంగా ఆ రోజు చేసినటువంటి విషయాలు ఈరోజు కూడా మనము అనుభవిస్తున్నామా? వాళ్ళు ఆ రోజు రోమీయులు ఆదిమ సంఘానికి పెట్టిన శ్రమలు ఈరోజు మనం కూడా పడుతున్నాం. ఏ క్రైస్తవుడైనా, ఏ విశ్వాసైనా
విశ్వాసులు అంటే మనము పెద్దగా సరిపోల్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే విశ్వాసి అనేవాడు ఆహ్, పేరుకు మాత్రమే విశ్వాసిగా ఉంటాడు. పేరుకు మాత్రమే క్రైస్తవుడు అని పేరు పెట్టుకుంటారు. పేరుకు మాత్రమే ఆహ్, క్రైస్తవ నామం ధరించినటువంటి వాడుగా ఉంటాడు. కానీ వాడి వాడి చేష్టలంతా లోకానుసారమైనటువంటి వాడిగా ఉంటాడు. విశ్వాసులతో మనమేం మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఒక సేవకుడి పట్ల ఇంత ఇంతటి అన్యాయంగా మాట్లాడుతున్నప్పుడు చాలా బాధ అనిపిస్తది. ఎందుకంటే ఒక సేవకుడుగా వచ్చి సేవలో నిలబడాలి, సేవలో స్థిరపడాలి అంటే సామాన్యులు ఎవరు సేవలో స్థిరపడలేరు. ఈ లోకాన్ని విసర్జించిన వాడు తప్ప. ఈ లోకంలో ఇది నాకింక అవసరం లేదు, ఇది చెడు, నా దేవుడు ఇది వద్దన్నాడు అని ఎవరైతే ఆహ్, వాటినన్నిటిని విసర్జిస్తాడో వాడే నిజమైన సేవకుడు. నిజంగా సేవ చేస్తున్నాడు అంటే అతనే. ఎందుకంటే సేవ చేయటం ఇప్పుడు సేవ అంటే ఎన్నో శ్రమలు, ఆర్థిక శ్రమలు. మొదటిగా సేవలో ఏమొస్తదంటే ఫైనాన్షియల్ చాలా వీక్‌గా ఉంటాడు సేవకుడు. సేవకులు అనిపించుకున్న వాళ్ళు చాలామంది ఎవరో రేర్ పట్టణాల్లో సేవ చేసేవాళ్ళు తప్ప పల్లె ప్రాంతాల్లో సేవ చేసే వాళ్ళ పరిస్థితి చాలా దుర్భరంగా ఉంటది. ఎందుకంటే నిజమైన సేవ అదే. పట్టణాల్లో ఉండే వారికి చాలా మట్టుకు చదువుకున్న వాళ్ళుంటారు. వారికి అంతో ఇంతో జ్ఞానం ఉంటది. బైబిల్ జ్ఞానం. దేవుని పట్ల ఎలాంటి విశ్వాసం ఉంటుందో తెలిసిపోతది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో చదువు తక్కువ. వారికి మూర్ఖత్వం ఎక్కువ. వారికి మూఢనమ్మకాలెక్కువ. వారిని దేవుని సన్నిధికి నడిపించుకోవాలంటే వాళ్ళు ఈ సేవకులు అక్కడ సేవ చేస్తున్నటువంటి వారు ఎంత కష్టపడాలో, ఎంత సమర్పించుకోవాలో. 100కి 99% గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు చాలా శ్రమలు అనుభవిస్తారు. మొదటిగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్. ఆ తర్వాత హెల్త్ ప్రాబ్లమ్. ఈ 2 చాలా ఉంటాయి సేవకుడికి. అయినా ముందుకు వెళ్తానికి కారణం ఏంటంటే ఒకటి దేవునికి తన మనస్సును సమర్పించడమే. తన సమస్తాన్ని త్యాగం చేసి దేవుని సన్నిధికి రావటమే. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పగడాల ప్రవీణ్ గారి పైన వేస్తున్నటువంటి ఒక నెపం ఏంటంటే ఇతను ఆల్కహాల్ తీసుకొని డ్రైవ్ చేసినాడు. ఒక వ్యక్తి దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆ వాక్యం అతనితో మాట్లాడగా, అతని వాక్యం మాట్లాడుతున్నప్పుడు అతని మనసులు మారదా? ఒక సేవకుడు అలాంటి కార్యం చేస్తాడంటే ఏ క్రైస్తవుడు ఒప్పుకోడు. ఎందుకంటే అవన్నీ విడిచిపెట్టిన వాడి సేవకు రావాలి, వస్తాడు కూడా. అవన్నీ విడిచిపెట్టుకోకుండా సేవకు రావటం అంటే బైబిల్ కుర్చీ ఏది కత్తితో పొడిచినట్లు మాట్లాడుతూ ఉంటుంది బైబిల్. మనం వాక్యం చదవాలి కదా సేవకుడు అంటే. వాక్యం చదువుకోకుండా వాక్యాన్ని నువ్వు ఎలా బోధిస్తావు? ప్రవీణ్ గారు వారి బోధన, వారి యొక్క విధానము చాలామందిని ఆకర్షిస్తుంది. ఎందుకంటే ఒక పొల్లు కూడా తప్పుపోకుండా చాలా నెమ్మదిగా మాట్లాడతాడు. చాలా ఆకర్షణీయంగా మాట్లాడతాడు. మంచిగా మాట్లాడతాడు. అతని మాటల్లో ఇతను ఆల్కహాల్ అడిక్ట్ అని ఎవ్వరు అనుకోరు. కానీ వీళ్ళు అంటున్నారు ఇప్పుడు. వీళ్ళేమంటున్నారు? తాగి డ్రైవ్ చేసినాడు కాబట్టి చనిపోయాడు అంటున్నారు. ఏ క్రైస్తవుడు ఒప్పుకోడు. ఎందుకంటే తాగి సేవ చేయలేడు ఎవడు కూడా. తాగుడికి పడినవాడు ఏదో ఒక రోజు బయట పడతాడు. ఇన్ని సంవత్సరాలు అతను సేవ చేసి ఎవరికంటే పడలేదా? ఇప్పుడు తాగి డ్రైవ్ చేసి చనిపోయాడా? ఇది మనం గ్రహించాల్సినటువంటి అంశం. అలాంటి ఈ రోజు పడుతున్నటువంటి నిందలు, అవమానాలు ఆ రోజుల్లో వారు కూడా పడ్డారు. అందుకే దేవుడు అంటున్నాడు, సాతాను సింహాసనం ఉన్న చోట నీవు ఉన్నావని నేను ఎరుగుదును. అయినను నీ 13వ వచనంలో ఈ మాట మనం చాలా
గుర్తుంచుకోవాల్సినటువంటి మాట. ఇది పదే పదే చదవాల్సినటువంటి మాట. ఎందుకంటే ఈరోజు మనకు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఇవే. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయి అంతిపాను వాడు మీ మధ్యను చంపబడే దినంలో నీవు నా నామం గట్టిగా చేపట్టి నా యందు విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరగదును. అక్కడ కాపురం, ఇక్కడ ఎవరు కాపురం ఉన్నారు? సాతాను కాపురం ఉన్నాడు. సాతాను యొక్క సింహాసనం, రాజ్య పరిపాలన వాడితే. వాడు ఏం చెప్తే అదే జరుగుతుంది ఈ లోకంలో. వాడు ఏం చేయాలనుకుంటే అదే చేస్తాడు. వాడిష్టం. మన ఇష్టం ఇందులో ఏమి ఉండదు అనమాట. మనం కేవలం దేవునిపై ఆధారపడవలసిన వారమే. ఒక ఆయన అన్నాడు నాతో, ఎప్పుడు దేవుని గురించి చెప్తూ ఉంటావయ్యా, నువ్వు అమాయకుడిగా అన్నాడు. లోకం ఎంత ఉందో చూడు, లోకం ఎట్లాంటి పరిస్థితుల్లో ఉందో చూడు, ఈ లోకాన్ని చూడు ఒకసారి అన్నాడు. నా మనసులో ఆ పరిశుద్ధాత్మ చెప్తాను, పిచ్చోడా నీవు ఈ లోకంలో నువ్వు ఉన్న ప్రాంతాన్ని చూసాను, నేను ప్రపంచం అంతా తిరిగి వచ్చాను రా. నాకు తెలిసింది నీకు తెలుసా? ఈ లోకంలో నువ్వు ఏం చూసావని నీ లోకం గురించి చెప్తున్నావు అని నాలో నేను నవ్వుకొని అలా మౌనంగా ఉండిపోయాను. ఎందుకో తెలుసా? అనుకుంటున్నాడు, నువ్వు దేవుడు దేవుడు అంటున్నావు, ఈ లోకం ఎలా ఉందో ఒకసారి చూడు లోకం వైపు. అవును నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకం అనే రంగుల వల్ల చూపిస్తాడు సాతాను. ఈ లోకం అనే భ్రమను చూపిస్తాడు సాతాను. కానీ ఒక క్రైస్తవుడు, ఒక సేవకుడు, ముఖ్యంగా క్రైస్తవుడు కాదు సేవకుడు, ఈ లోకములో అన్ని చూసి వచ్చిన తర్వాతనే సేవకుడు అవుతాడు. ఒక సాధారణ వ్యక్తి ఏదో చదువుకొని ఏదో ఈ లోకంలో ఏమి తెలియకుండా వచ్చి సేవకుడు చేసి నేను సేవ చేస్తానంటే సేవకుడు నిలబడలేడు. ఎందుకంటే అక్కడ వచ్చే శ్రమలు అలాంటివి, అక్కడ వచ్చే శోధనలు అలాంటివి, అక్కడ వచ్చే బాధలు భయాలు అలాంటివి. ఒక సాధారణ వ్యక్తి సేవలో నిలబడలేడు. అన్నిటినీ ఓర్చుకునే శక్తి, అన్నిటినీ ఓర్చుకునే ధైర్యము, అన్నిటిని ఓర్చుకునే బలం ఉన్నవాడే సేవలో నిలబడతాడు. ఇది ఇప్పుడు ఈ మన 2 రాష్ట్రాలను కుదిపేస్తున్నటువంటి ఒక అంశము ప్రవీణ్ గారి మరణం. ప్రతి క్రైస్తవుణ్ణి, ఎందుకంటే అది చాలా అనర్గళంగా మాట్లాడగలుగుతాడు. అతనితో నాకు ఎటువంటి పరిచయం లేకపోయినప్పటికీ నేను అతని వాక్యాన్ని విన్నాను చాలాసార్లు. ఆయన ధోరణి నేను విన్నాను చాలాసార్లు. ఆయన గురించి నేను విన్నప్పుడు 4-5 భాషలు అనర్గళంగా మాట్లాడగలిగేవాడని విన్నాను. నిజమే, అది చూశాను కూడా. ఎందుకంటే హిందీ, మరాఠీ, తెలుగు, హిందీ, ఇంగ్లీషు, తమిళ్, ఇలా అనేక భాషలు మాట్లాడాలంటే అది ఒక మనిషి జ్ఞానము కాదు. బైబిల్ చెప్తుంది ఏమంటే అదే పరిశుద్ధ అన్య భాషలతో మాట్లాడు వరము అంటది. అది 5 భాషలు అనర్గళంగా మాట్లాడగలుగుతాడు, రాయగలుగుతాడు అంటే అది కేవలము పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ, పరిశుద్ధాత్మ యొక్క అనుభవమే అది. ఈ పరిశుద్ధాత్మ అనుభవం రావాలి అంటే అందరికీ వస్తుందా? తాగుడుబోతులకు, వ్యభిచారులకు అందరికీ వస్తుందా? ఎవరైతే ఆయన యందు నిమగ్నమై, ఎవరైతే ఆయన యందు పట్టుదలతో ఉంటారో వారికి దేవుడు ఇచ్చే ఒక బహుమానమే. సో ఏదైనప్పటికీ వాక్యం చెప్తున్నమాట, వాక్యం అంటుంది, ఇదిగో పెర్గములో ఉన్న సంఘ దూతకి ఇలా రాయము, నీవు సాతాను కాపురం ఉన్న చోట నువ్వు ఉన్నావని. అంతేకాదు సాతాను సింహాసనం ఉన్న చోట నువ్వు ఉన్నావని నేను ఎరుగుతున్నాను. అయినను నీ మీద ఒక తప్పితం మోపాల్సి వచ్చింది. ఏంటంటే ఆ తప్పితం, నువ్వు విశ్వాసంలో హత్య సాక్షులు ఉన్నప్పుడు. అంతేకాదు ఆ రోమీయులు ఏం చేసేవారంటే, యేసుక్రీస్తు నమ్మినటువంటి వారు, దేవుని ఆరాధిస్తున్నటువంటి వారు కనిపిస్తే వారిని తీసుకుని పోయి
చెరసాలలో వేసి వారికి ఏదైనా ఒక ఉత్సవ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు వీరిని తీసుకొచ్చి ఆ సింహాలకు, ఆ పులులకు ఆహారంగా ఇసిరి పారేసేవారంట. అది వాళ్ళు చనిపోతున్నప్పుడు ఆహ్, ఆ ఆనందాన్ని, ఆ పైశాచికమైన ఆనందాన్ని చూసి సంతోషించేవారంట. ఆ సింహాలు, ఆ పులులు వారిని పీక్కు తినేస్తుంటే, చంపేస్తుంటే అక్కడ వాళ్ళు పైశాచికమైన ఆనందాన్ని అనుభవించేవారట. ఎంత దౌర్భాగ్యమో చూడండి. ఈ రోమీయులు అలా చంపేవారనమాట మనుషుల్ని. చిత్రహింస రంపములతో కోసేవారంటాడు పౌలు. కత్తులతో పొడిచేవారంటారు. నానా హింసలు పెట్టారంట. అంత అంతటి హింసలు పెట్టినా కూడా విశ్వాసంలో వారు చెదిరిపోలేదు. విశ్వాసంలో బలహీనులు కాలేదు. విశ్వాసంలో సడలిపోలేదు అని చెప్పేసినటువంటి వాక్యం. ఇక్కడ వాక్యం అదే చెప్తోంది. ఇన్ని శ్రమలు మీకు కలిగినా కూడా మీరు విశ్వాసంలో సడలిపోలేదు, సన్నగిల్లిపోలేదు, భయపడలేదు. మీ విశ్వాసంను గట్టిగా పట్టుకున్నారని చెప్పి నాకు తెలుసు అంటున్నాడు దేవుడు. ఈరోజు విశ్వాసైన నీవు, నేను, మనము ప్రాణాపాయ పరిస్థితుల్లో మనం దేవుని నమ్మగలమా? దేవుని వెంబడించగలమా? ప్రాణాపాయ పరిస్థితుల్లో దేవుడు మనకు ఏదైనా సహాయం చేయకపోతే మనము దేవుని సన్నిధిలో నిలబడగలమా? ఎందుకంటే పెర్గాము సంఘము ఆ స్థితిలోనే ఉంది. అక్కడే ఉందన్నమాట. ఏమాత్రం కూడా దేవుని విడిచిపెట్టింది కాదు ఈ పెర్గాము సంఘం. చివరి మాటలు మనం చూద్దాం. ఆ వచనంలో ఒక మాట చాలా ధైర్యాన్ని కలిగించే మాట అది. మీ మధ్యను చంపబడిన దినములలో అంతిప అనేవాడు మీ మధ్యను చంపబడిన దినంలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విశ్వసించలేదని నేను ఎరుగుదును. చూశారు, హత్యలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, దోపిడీలు జరుగుతున్నాయి. ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా నా నామమును వదిలిపెట్టలేదని చెప్పేసి నేను ఎరుగుదును అని మనల్ని చూస్తూ ఉన్నాడు దేవుడు. అది గుర్తుపెట్టుకోవాలి. మన శ్రమలు చూస్తున్నాడు, మన బాధలు చూస్తున్నాడు, మన భయాలు చూస్తున్నాడు, మనకు జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని చూస్తూనే ఉన్నాడు. అది నాకు తెలుసు అంటున్నాడు. కానీ మరి ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఇంత జరుగుతున్నప్పటికీ ఎందుకు దేవుడు మౌనంగా ఉన్నాడు? మౌనానికి గల కారణం ఏంటి? ఎందుకంటే దేవుని కార్యము ఎంత రహస్యంగా ఉంటుందో అంత గొప్పగా ఉంటుంది. అది గమనించాలి మనం. ఎందుకంటే ఆయన నీకు నాకు చెప్పి చేయలేదు కూడా. మనకు చూపించి కొన్ని సందర్భాల్లో మనకు చెప్పి చేస్తే, ఇలాంటి సందర్భాల్లో మనకు చూసి చెప్పి చేయడు ఆయన. ఆయన ఉగ్రత ఎలా వస్తుందంట? కొదుమ సింహం వలె వస్తుందంట. ఆయన ఉగ్రత చాలా శక్తివంతమైంది. నా ఉగ్రత దినము అంటాడు ఆయన. ఆయన ఉగ్రత దినం ఎప్పుడో లేదు, ఎక్కడో లేదు, అతి దగ్గరలో ఉంది. తప్పనిసరిగా ఆయన మనల్ని విడిపించే దేవుడు. అయితే మనం ఆయన గట్టిగా పట్టుకొని ఉంటే చాలు. సో ఇన్ని మాటలు చెప్పి మనల్ని ధైర్యపరుస్తున్నటువంటి ఈయన ఒక్క మాటతో మనల్ని నిరుత్సాహపరచడం లేదు, ఆయన నిరుత్సాహపడుతున్నాడు. కారణం ఏంటో తెలుసా? మనం చేసే పనులే. మనమేమో విశ్వాసంలో ఉన్నాం అనుకుంటున్నాము. విశ్వాసంలో ఉండేవాళ్ళు, విశ్వాసంలో నేను ముందే ఒక మాట అన్నాను, క్రైస్తవుల్లో అందరూ క్రైస్తవులు కరెక్ట్ ఉండరు. 50-50. అటువైపు సగం ఉంటారు, ఇటువైపు. అంటే అటువైపు సగం మంది సంపూర్ణ క్రైస్తవులుగా జీవిస్తూ దేవునికి సాక్షిగా దేవుని రెండో రాకడకు ఎదురు చూస్తున్నటువంటి వారు కొందరైతే, కొందరు కేవలము పేరుకు మాత్రమే క్రైస్తవులు. వారు చేసేదంతా లోకానుసారమైనటువంటి. అన్యులు ఏదైతే చేస్తారో, క్రైస్తవేతరులు ఏదైతే చేస్తారో, క్రైస్తవులు కూడా సగం క్రైస్తవులు అవి చేస్తూనే ఉన్నారు. అందుకే మాట అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి, 14వ వచనంలో మనం గమనిద్దాం. అయినను నేను మీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటను, జారత్వము చేయుటను,
ఇశ్రాయేలీయులకు ఉరి ఒడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధన అనుసరించి వారు మీలో ఉన్నారు. బిలాము బోధ దేనికి సాదృశ్యము? ధనానికి సాదృశ్యం. ధనము ఈ లోకానికి కదా. బిలాము ఎలా బోధించాడంటే ధనం ఇచ్చే దేనినైనా చేయగలుగుతాడు అన్నట్లు ఆయన వెళ్ళాడు. అందుకే ఇక్కడ మనం గమనించాలి, విగ్రహములకు బలి ఇచ్చినది జారత్వము. ఈ రెండు చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలు. విగ్రహమునకు బలి ఇచ్చేది తిను అంటున్నాడు, తినకు అంటున్నాడు. విగ్రహమునకు బలి ఇస్తే విగ్రహార్పితము, విగ్రహములను బలి ఇచ్చినవి కానీ విగ్రహములకు సమర్పించినవి కానీ తినకూడదు. అది నైవేద్యము కానీ ప్రాణార్పణం కానీ మళ్ళీ ఇలా ఏమైనా ఇస్తారు. ధూపం వేసి వాళ్ళకి సమర్పించినవి ఏవి కూడా తినకూడదు. ఎందుకు? ఒకసారి నువ్వు అవి తిన్నావంటే దాంతో సమానం అయిపోతావు. నా చిన్న వయసులో, అప్పుడు ఇంకా నేను సేవలోకి రాలేదు, అప్పుడు ఇంకా నేను చదువుకుంటున్నటువంటి రోజులు అవి. ఆ రోజుల్లో మాకు తెలిసిన ఒక రిలేషన్, మా బంధువు ఒక ఆమె భోజనానికి నన్ను పిలిచినప్పుడు నేను వెళ్ళాను. భోజనం చేస్తూ వారు భోజనం పెడితే నేను భోజనం చేస్తున్నా. భోజనం చేస్తున్నప్పుడు నేను బైబిల్ చదివేవాడిని. అమ్మ నాన్న నాకు బైబిల్ గురించి చెప్పేవారు. నేను ఏం చేయాలో, ఏం తినకూడదో, ఏం తాగకూడదో, ఎలాగో జీవించాలో విశ్వాస జీవితంలో. అప్పుడప్పుడే మా అమ్మగారు నాకు చాలా చెప్పేవాళ్ళు. నాన్న కూడా మంచి ప్రార్థనా పరుడు, ఆయన సేవకులు. ఇద్దరు నాకు నా చిన్న బుర్రకు కొంచెం చెప్పేవారు. వాళ్ళు చెప్తున్నప్పుడు నేను విని ఆ విధంగా నేను ఆ చిన్న వయసులో ఆ చిన్న వాక్యంలో నేను అలా ఎదుగుతున్నటువంటి రోజులు. అక్కగారు పిలిచారు, అక్కగారు భోజనానికి పిలిస్తే నేను వెళ్ళాను. బావలేడు, బావ డ్యూటీకి వెళ్ళాడు. అక్క వాళ్ళ పిల్లలంతా ఉన్నారు. అక్క నన్ను పిలిచి భోజనం చేయడానికి నాకు భోజనం ఎంత ఏర్పాటు చేసి సిద్ధపరిచి పెట్టింది అనమాట. తమ్ముడు తినతమ్ముడు అంటే నేను తింటున్నా, సగం హాఫ్ తినేసాను. అరే ఇది ఏంటో నీకు తెలుసారా అంది. అక్క నాకు తెలియదు అక్క అన్న. ఇది నేను ఫలానా మొక్కుబడి చేసి తీసుకొని వచ్చాను రా, ఫలానా చోటికి వెళ్ళాము అన్న. నాకు చాలా బాధ అనిపించింది. అక్క నువ్వు పెట్టేటప్పుడు ముందు చెప్పేది లేదు అక్క, నాకు తిన్న తర్వాత నాకు చెప్పేది అన్న. ఏంట్రా ఏమైందిరా అన్న. నా మనసు ఒప్పుకోవట్లేదు. ఇంకా నేను ఇంకా చేతిలో ఉన్నటువంటి ఆ చేతి పిడికెడు అలా ప్లేట్లో వేసేసాను. రే ఏంట్రా తినరా అంటాను. నువ్వు అంతా తిన్న తర్వాత నువ్వు నాకు చెప్పావు, నాకు చాలా బాధ అనిపిస్తుంది అంటే. లేదురా తమ్ముడు నువ్వు తినరా అని చెప్పి నాతో చాలా. ఒక పక్క నేను చేయి కడిగేశాను, ఇంకా సగానికి పైనే ఉంది. ఒక 2 ముద్దలు నోట్లో పెట్టాను అంతే. ఆమె కళ్ళలో నీళ్ళు పెట్టేసింది. తమ్ముడు తినకుండా వెళ్తా ఉన్నాడే. మళ్ళీ అమ్మ దగ్గరికి వచ్చి అమ్మకి చెప్పింది, నాన్నకి చెప్పింది. నువ్వెందుకు వారికి చెప్పకుండా నువ్వెందుకు పెట్టావు అని. మంచిది, ఇంకొకసారి నువ్వు అలా పెట్టద్దు. ఒక క్రైస్తవుడు, నిజమైనటువంటి క్రైస్తవుడు అది తినడు, తీసుకోడు. అందుకే ఇక్కడ నేను ఈ మాట చదివే ప్రతిసారి నాకు అది గుర్తొస్తుంది. ఏముందలే అని ఒక్కసారే కదా అని తినేస్తే రెండోసారి కూడా వాళ్ళు మళ్ళీ పెడతారు, మళ్ళీ తినాలి. మూడోసారి కూడా అలా పెట్టుకుంటూ వెళ్తారు. అప్పుడు నువ్వు అక్కడ తినేటప్పుడు మనం ఇంకా ఏం చేస్తే తప్పే ఉందిలే అని సాతాను నిన్ను అక్కడి నుంచి ఎక్కడ తీసుకుని వెళ్తాడు. తీసుకొని పోవాలని ఎక్కడ తీసుకుని పోవాలి అక్కడ తీసుకుని వెళ్తాడు. నువ్వు సాతాను మొదట్లోనే నువ్వు వాడిని నిలబెట్టి వాడిని గద్దిస్తే ఇంకోసారి అసలు చేయడం అని. ఇప్పుడు అక్క నన్ను ఇప్పుడు కూడా పిలిస్తే, నాన్న
నువ్వు నాకు ఏది తినవో నాకు తెలుసురా, నేను పెట్టను ఇంకా. ఇప్పటికీ అది చాలా సంవత్సరాలు అయిపోయింది జరిగిపోయి. ఇప్పటికి కూడా అక్క నన్ను ఏమంటుంది తెలుసా? నేను ఇంటికి వెళ్తే "రేయ్ నువ్వు తినొచ్చురా ధారాళంగా తినొచ్చు." యెస్. అదొక్కటే. ఇంక నువ్వు ఇంట్లో ఏం చేసినా నేను తింటా. నేను ముందే చెప్తాను దయచేసి ఆ ఒక్కటి పెట్టద్దు. విగ్రహానికి బలి అర్పించింది గానీ, విగ్రహాన్ని సమర్పించింది గానీ ఒక్కటి పెట్టద్దు. మనం బంధువులం కలిసే ఉంటాం. అదొక్కటి తిననంత మాత్రాన నీకు నేను విరోధిని గాదు గదా! అవును. ఈరోజు వాటిని ఆలోచన చేయరు క్రైస్తవులు. తినేస్తుంటారు. అది వారిష్టం. కానీ వ్యక్తిగత జీవితాన్ని నేను చెప్తున్నాను ఈ విషయం. తినేవారి గురించి నేను అడ్డు చెప్పట్లేదు. అది మీ ఇష్టం. దేవునికి మీకు మధ్య ఉన్నటువంటి ఒక అవగాహన అది. సో నేనైతే అంటాను, నా దేవుడు నా వాక్యం నాకు చెప్పింది. తినొద్దు అని నేను తినను అంటాను. తినేవారి గురించి నేను చెప్పట్లేదు. అది మీ ఇష్టం. మీకు దేవునికి ఉన్నటువంటి మధ్య సంబంధం అది. ఇక నికోలాయితులు వారి బోధ. నికోలాయితులు ఎవరు వీళ్ళు? వీరు ఆ రోజుల్లో ఒక తెగ అనమాట. ఈ నికోలాయితులు అనిపించుకున్నటువంటి వారు ఏం చేసేవారంట? వీరికి ఒక ఏదంట దాన్ని ఏమంటారు? చిలక జోస్యంలాగా చెప్పేవాళ్ళనమాట. రెండవది వారేమంటే కొన్ని భాషలు మాట్లాడేవారంట వాళ్ళు అప్పట్లో. ఆ భాషలకు అర్థాలు ఉండేవి కాదు. ఆ అర్థం ఏంటో చెప్పలేరు కూడా. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం పగడాల ప్రవీణ్ గురించి. ఆయన మంచి వాక్చాతుర్యం కలిగిన వాడు, జ్ఞానవంతుడు, మంచి భాషలు మాట్లాడతాడు, 5, 6 భాషలు మాట్లాడతాడు. అది పరిశుద్ధాత్మ యొక్క అనుభవం. పరిశుద్ధాత్మ యొక్క శక్తి అది. ఈ నికోలాయితులు కూడా వీళ్ళు కొన్ని మరణం తర్వాత ఏమి లేదని, శరీరానికి ఆత్మకు ఎటువంటి సంబంధం లేదని వీళ్ళు బోధ అలాంటిది. ఈ నికోలాయితులు మనిషి బ్రతుకున్నంత వరకే అని వీరు బోధ అలా బోధించేవారంట. ఇలాంటి బోధన ఆ సంఘాల్లో అప్పట్లో ఉండిందంట. వాటిని తిరస్కరించే వాళ్ళు ఆదిమ సంఘం. ఇప్పుడు అది తిరస్కరించట్లేదు. ఇప్పుడు ఆకర్షణ ఎక్కడుంటే అక్కడ వెళ్ళిపోతారు మనుషులు. ఇప్పుడు కావాల్సిన మనుషులకి ఏంటంటే ఆకర్షణ, బాగా ఆకర్షింపబడాలి అంతే. అప్పుడు నికోలాయితులు ఇలాంటి బోధ తీస్తున్నప్పుడు వాళ్ళని గద్దించేవారంట. కానీ ఈ సంఘము, పెర్గం సంఘము వాళ్ళని కూడా సంఘంలో పెట్టుకుంది అనే దేవుడు అంటున్నాడు ఇక్కడ. బిలాము బోధను అనుసరించే వాళ్ళు కూడా మీలో ఉన్నారు అని. డబ్బు కోసం దేన్నైనా చేయగలుగుతారని. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పెర్గం సంఘము యొక్క మంచి చెప్తున్నాడు దేవుడు, చెడు చెప్తున్నాడు. ఈరోజు సంఘంలో మంచి ఉంది, చెడు ఉంది, రెండు ఉన్నాయి. అందుకే నేను త్వరగా వచ్చి నా నోటి నుండి రెండంచుల వాడిగల ఖడ్గము నుండి మిమ్మల్ని తీసివేస్తాను అంటున్నాడు. వాడిగల ఖడ్గము, రెండంచుల వాడిగల ఖడ్గం వాడు చెప్తున్నటువంటి మాటలు అంటున్నాడు. వాడిగలిగిన రెండంచుల ఖడ్గము దేనికి సాదృశ్యం అంటే వాక్యములకు సాదృశ్యం. వాక్యమై ఉన్నటువంటి దేవుడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడితో నాతో మాట్లాడుతున్నాడు. మనం ఎలా ఉన్నాం? మనలో ఎవరున్నారు? సాతాను ఉన్నాడా? సాతాను సింహాసనం ఉందా? లేక విశ్వాసం నాకు కట్టుబడి ఉన్నామా? విశ్వాసం గట్టిగా పట్టుకొని ఉన్నామా? మనలో ఇలాంటి హితబోధ, ఇలాంటి సాతాను బోధలు మనలో ఉన్నాయా? ఎవరికి మనం స్థానం ఇస్తున్నాం? ఎవరితో మనం ఎక్కువ ప్రేరేపింపబడుతున్నాం? ఈ విషయాలు మనమే సరిపోల్చుకున్నాం. దేవుడు మనల్ని, మన యొక్క సమస్తాన్ని దీవించుగాక. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ యొక్క పనిపాట్లు, మీ యొక్క ఉద్యోగ వ్యాపారాలు సమస్తంలో తోడవండి మిమ్మల్ని బహుగా ఆశీర్వదించి బలపరచుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.